మనోడికి సైకిల్ తొక్కడానికి నిండారా బలం లేదు గాని సైకిలో సైకిలో అని పాట పాడతాడు. అది సరే గాని మీరందరూ ఎలా ఉన్నారండి? వీకెండ్ వచ్చింది, రీఫ్రెష్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? నేనైతే రెడీగా ఉన్నాను. మరి నాతో పాటు మీ అందరూ కూడా రీఫ్రెష్ అవ్వడానికి ఒక మంచి వీడియో తీసుకొచ్చాను మీ ముందుకి. న్యూజిలాండ్ లో ఫుల్ గ్రీనరీ చూపిస్తా ఈరోజు మీకు. మీ మైండ్ దెబ్బతో రీఫ్రెష్ అయిపోవాలి. ఇంకెందుకు ఆలస్యం, పదండి అలా నడుచుకుంటూ వెళ్దాము. నేను ఇప్పుడు మీ అందరినీ ఒక గార్డెన్ కి తీసుకెళ్లబోతున్నాను. మనతో పాటు మా ఇద్దరు పిల్లలు కూడా వెనకాతల లింగు లింగుమంటూ నడుచుకుంటూ వస్తున్నారు. మీలో ఎవరికైనా ఈ ఫ్లవర్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. చూడడానికి రెడ్ గా కలర్ఫుల్ గా ఉందని వీడియో తీసాను. ఇదంతా కూడా గార్డెన్ కి వెళ్లే దారిలో అన్నమాట. అటు చూడండి ఎన్ని పువ్వులు పూసాయో. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, న్యూజిలాండ్ లోకల్స్ ని కివీస్ అంటారు. కివీస్ కి ఎక్కువగా గార్డెనింగ్ అంటే ఇష్టం. నేచర్ తో బాగా కలిసిపోయి టైం ఎక్కువగా స్పెండ్ చేస్తారు. అందుకని ఇంటి బయట ప్రతి ఒక్కరు అవుట్డోర్ గార్డెన్స్ ని తప్పకుండా మెయింటైన్ చేస్తారండి. ఇక్కడ ప్రతి ఇంటికి గార్డెన్ ఉంటుంది. అవుట్డోర్ స్పేస్ కూడా చాలా ఉంటుంది. ఈ మొక్క చూసారా, ఒక ఫ్లవర్ లాగా విచ్చుకుని ఉంది. ఇలా అందమైన మొక్కలన్నీ పెంచేస్తూ ఉంటారు. ఇలా వీళ్ళు అవుట్డోర్ లో మొక్కలు పెంచడమే కాదు, డైనింగ్ ఏరియా కూడా మెయింటైన్ చేస్తారు. సమ్మర్ వస్తే చాలు ఫ్యామిలీస్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇలా అవుట్డోర్ స్పేస్ లో డైనింగ్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఫుడ్ ని డ్రింక్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సేమ్ మనలాగే మనం కూడా అంతే కదా. ఒకప్పుడు సమ్మర్ టైంలో హాలిడేస్ రాగానే అమ్మమ్మ ఇంటికో నాన్నమ్మ ఇంటికో వెళ్ళిపోయి సాయంత్రం పూట బయట వరండాలో కూర్చుని అలా అలా మాట్లాడుకుంటూ అప్పుడే కట్టెల పొయ్యి మీద వండిన వేడి వేడి అన్నం విత్ చారు లేదా వేడి వేడి అన్నం విత్ టొమాటో నిల్వ పచ్చడి. అంటే మేమైతే ఇలా తినేవాళ్ళం. మరి మీరేం తినేవారో కామెంట్ చేయండి, చూస్తాను. సో ఫైనల్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనలాగే వీళ్ళు కూడా బయట కూర్చుని చక్కగా తింటూ ఎంజాయ్ చేసి మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారని. అది సరే గాని నేను మీకు చూపించాలనుకున్న గార్డెన్ దగ్గరకు వచ్చాము. ఇదిగోండి, ఓటోమోటాయి రైల్ రిజర్వ్ కమ్యూనిటీ గార్డెన్. అంటే అర్థమైపోయింది కదా ఈ రోజు టాపిక్ ఏంటో. కమ్యూనిటీ గార్డెన్ గురించి అండి. రండి లోపలికి వెళ్దాము. మనందరికీ ఇప్పటి వరకు ప్రైవేట్ గార్డెన్స్ గురించి తెలుసు, అంటే ఇండివిజువల్ గార్డెన్స్ అన్నమాట. మరి కమ్యూనిటీ గార్డెన్స్ అంటే ఏంటో ఈ రోజు తెలుసుకుందాము. ప్రతి ఏరియాకి ఒక కమ్యూనిటీ గార్డెన్ ఉంటుందండి. ఆ కమ్యూనిటీలో ఉన్న ఎవరైనా కానీ ఆ గార్డెన్ ని చక్కగా యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసుకోవడం అంటే గార్డెనింగ్ చేయొచ్చు. దీని వల్ల లాభం ఏంటంటే స్పేస్ కలిసి వస్తుంది. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు పక్క వాళ్ళ దగ్గర నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. ఈ కమ్యూనిటీ గార్డెన్ కాన్సెప్ట్ ఏంటంటే, పీపుల్ అందరినీ కూడా ఒక దగ్గర చేర్చడం, వాళ్ళ మధ్య మంచిగా కమ్యూనికేషన్ పెంచడం, ఒకరి దగ్గర నుంచి ఒకరు నాలెడ్జ్ షేర్ చేసుకోవడం, నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం. అంటే ఇది ఒక కొలాబరేటివ్ స్పేస్ అన్నమాట. లోకల్స్ అందరూ కూడా ఈ గార్డెన్ కి వచ్చి వాళ్ళకి నచ్చిన ఫుడ్ ని గానీ ఫ్రూట్ ని గానీ గ్రో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ట్రీ ఉంది కదా, ఈ చెట్టుకి ఫుల్ గా ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ సీజన్ లో ఈ మంత్ లో ఇలా వస్తాయి అన్నమాట. చెట్టుకి ఒక్క ఆకు కూడా కనబడదు, అన్ని పువ్వులే. వీటిని చెర్రీ బ్లాసమ్ ట్రీస్ అంటారు. దగ్గర నుంచి చూపిస్తా చూడండి ఫ్లవర్ ని. ఇదిగోండి మీకోసం కెమెరాని అటు తిప్పి ఇటు తిప్పి దగ్గర నుంచి ఫ్లవర్ ని క్యాప్చర్ చేశాను. ఇదన్నమాట ఫ్లవర్. ఇలా ఉంటుంది. చెట్టు మొత్తం ఇవే ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా ఉంటాయి. దగ్గర నుంచి చూపిస్తే అలా కనిపిస్తుంది, దూరం నుంచి అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ నుంచి వరుసగా అవే చెట్లండి. వీడియోల కన్నా బయట చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫోటోలకి తెగ ఫోజులు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ గార్డెనింగ్ చేయడం వల్ల ఒకరితో ఒకరు గార్డెనింగ్ గురించి నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు, టిప్స్ షేర్ చేసుకోవచ్చు. ఒకరి నుంచి ఒకరికి బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మైండ్ కి చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. ఇదేం ప్రమోట్ చేస్తుందంటే ఎకో ఫ్రెండ్లీ గార్డెనింగ్ మెథడ్స్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఎవరో ఇద్దరు ఫోటోకి ఫోజ్ ఇస్తున్నారు. ఇందాకటి నుంచి గార్డెనింగ్ గార్డెనింగ్ అంటున్నావక్క, అసలు ఈ చెట్లే కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ గార్డెనింగ్ ఎక్కడ చేయాలి, గార్డెన్స్ ఎక్కడున్నాయి అని మీకు డౌట్ వస్తుందా? చూపిస్తా. ఈ లోపల ఒక్కసారి ఈ చెర్రీ బ్లాసమ్స్ ని బాగా చూసేయండి. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట గార్డెన్. ఇదిగోండి ఇక్కడైతే ఎవరో కానీ రోజెస్ పెంచుతున్నారు. ఎవరో కానీ అని ఎందుకన్నానంటే, ఈ కమ్యూనిటీలో ఎవరో ఒకరు ఏదో ఒకటి పెంచుతూ ఉంటారనమాట. ఇక్కడ ఇందాక చెట్టుకి అన్ని ఫ్లవర్స్ చూపించాను కదా, ఈ చెట్లు చూడండి అసలు ఒక్క ఫ్లవర్ కానీ ఆకు కానీ ఏమీ లేవు. ఇక్కడ ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మనకి ఏం నచ్చితే అది గార్డెనింగ్ చేయొచ్చు. మనకి ఇంటి దగ్గర ప్లేస్ లేదనుకోండి, ఇలాంటి గార్డెన్లో రెంట్కి
ఒక చిన్న ప్లేస్ తీసుకొని మనకు కావాల్సిన ప్లాంట్స్ వేసుకోవచ్చు. మంత్లీ రెంట్ పే చేయాలి, ఎక్కువే ఉండదు. ఇక్కడ వెరైటీ ఆఫ్ ఆర్గానిక్ వెజిటేబుల్స్, హెర్బ్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా మంచి మంచి టెక్నిక్స్ యూస్ చేసి పెంచుతారు. ఆ టెక్నిక్స్ అన్నమాట మనం వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సినవి. గార్డెనింగ్ చేయడం అంటే ఒక రెస్పాన్సిబిలిటీ అండి. మనం ఒక మొక్క వేసి దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే అది ఎండకి ఎండి, వానకి తడిచి, సరైన ఫుడ్ లేక ఆఖరికి చచ్చిపోవాల్సిందే. అలా కాకుండా అది ఎప్పుడు మంచిగా కలకల్లాడుతూ గ్రో అవ్వాలంటే దాని మీద మనకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అందుకని గార్డెనింగ్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అండి. మన ఫ్యామిలీ మీద మనకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మన చెట్ల మీద కూడా మనకి అలాంటి రెస్పాన్సిబిలిటీయే ఉండాలి. అందుకనే ఎవరు పడితే వాళ్ళు గార్డెనింగ్ చేయరు, బాగా ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తారు. ఇదిగోండి ఇలా స్క్వేర్ టైప్ లో ఉంది కదా, ఇలా ప్లేస్ ని రెంట్కి తీసుకుంటారు. వాళ్ళకి నచ్చిన మొక్కలు వేసుకొని మంచిగా గార్డెనింగ్ చేస్తారు. దీని మీద మన నేమ్ కూడా రాసి ఉంటుంది. సో ప్లేస్ కోసం కొట్టుకోవాల్సిన అవసరం లేదు, చాలా క్లియర్ గా తెలిసిపోతుంది ఎవరి ప్లేస్ ఏంటో. ఆ ప్లేస్ మీద నంబరు, మన నేము రాసుంటాయి. ఇదిగోండి ఈ ప్లేస్ లో ఎవరో నిమ్మ చెట్టు పెంచుతున్నారు. ఒక్క నిమ్మకాయ కనిపిస్తుంది నాకు. ఇదిగోండి చూడండి, ఇక్కడికి మొక్కలు పెంచే వాళ్ళే కాదు, నాలాగా చూడడానికి కూడా రావచ్చు. ఇక్కడ అప్పుడప్పుడు వర్క్ షాప్స్ కూడా జరుగుతాయి, ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటంటే పీపుల్ అందరినీ ఒక దగ్గరికి గ్యాదర్ చేసి న్యూ స్కిల్స్ నేర్చుకోవడానికే. మొక్కలు నాటేటప్పుడు మన చేతులు ఆ మట్టిలో దర్టీగా అవుతాయి, బట్ నేచర్తో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ కమ్యూనిటీ గార్డెన్కి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, ఎవరైనా రావచ్చు. కాకపోతే టైమింగ్స్ ఉన్నాయి, ఆ టైమింగ్ లో మాత్రమే రావాలి. ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఫుల్ గా మొగ్గలున్నాయి. ఇలా మనకి నచ్చిన చెట్లు వేసుకోవచ్చు. ఇది ఒక మంచి ప్లేస్ అండి మన ఫ్రెండ్స్ తో అండ్ ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేయడానికి. గార్డెనింగ్ కూడా ఒక గ్రేట్ వర్క్ అండి. గ్రేట్ వర్క్ అని ఎందుకనంటే ఇందులో చాలా ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి. గార్డెనింగ్ చేసేటప్పుడు డిగ్గింగ్, ప్లాంటింగ్, వీడింగ్, ఇలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. దానికోసం మన బాడీని ఫుల్ గా స్ట్రెచ్ చేయాలి. అంటే మనం ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ అవుతాం అనమాట. ఇదిగోండి ఇక్కడ ఎవరో ఆరెంజ్ చెట్టు వేసారు. మా బాబుకి ఈ ఆరెంజ్ కావాలంట. ఇంట్లో ఉన్న ఆరెంజ్లు తిండు గాని చెట్టుకున్న ఆరెంజ్ తింటాడంట. మనం ఇక్కడికి వచ్చింది జస్ట్ చూడడానికి అన్నమాట, అలా తీసుకోకూడదు. ఇదిగోండి ఇదేం చెట్టు నాకు తెలియదు, బట్ ఈ చెట్టు మీద బటర్ఫ్లై ఉందని మా పిల్లలతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను. బటర్ఫ్లై బ్యూటిఫుల్ గా ఉంది కదా అని దగ్గర నుంచి క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను షూట్ చేసే యాంగిల్ చూసి బటర్ఫ్లై భయపడి పారిపోయింది. మా బాబు ఏడుస్తున్నాడు, ఈ బటర్ఫ్లై కావాలంట. మిగతా గార్డెన్ అంతా ఎలా ఉందో చూసేయండి.
ఇదిగోండి, బీ హ్యాపీ. హ్యాపీగా ఉండండి. కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి, వాటిని బ్యాలెన్స్ చేసుకోవడమే జీవితం. ఈరోజు ఇన్ని పచ్చటి మొక్కలు, అందమైన రంగురంగుల పువ్వులు, మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించే వాతావరణం చూసాం కదా. దాంతో పాటు న్యూజిలాండ్ లో కమ్యూనిటీ గార్డెన్ కాన్సెప్ట్ ఏంటో కూడా తెలుసుకున్నాము. ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాము, కొత్త కొత్త కాన్సెప్ట్ నేర్చుకుందాము, మంచి మంచి ప్లేసెస్ కూడా చూద్దాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ ఈ వీడియోని ఇంకొంతమందికి చేరుస్తుంది. మా అమ్మగారు చాలా కష్టపడి మొక్కలేస్తున్నారు. రిటైర్డ్ పీపుల్ కి ఈ గార్డెనింగ్ ఇంకా బాగుంటది. ఇదిగోండి, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ డాగ్ ఉంది. మా నోడికి ఇప్పుడు ఈ డాగ్ కావాలంట. అసలే నాకు డాగ్లు అంటే చాలా భయం. న్యూజిలాండ్ లో అందరూ పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో వాళ్ళ డాగ్స్ ని కూడా అంత ప్రేమగా చూసుకుంటారు. ఇంకా నాకు ఇంటికి వెళ్ళే టైం అయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాము. ఉంటాను.